నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మరి బిషప్ సంజయ్ ఆనంద్ గారి అన్నగారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఉప్పల్లో ఈ యొక్క అన్ని విభాగాల్లో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుల మీటింగ్లో ముఖ్యంగా బిజినెస్ వింగ్లో ఈరోజు జరుగుతున్నటువంటి మీటింగ్లో మా ఎన్సీసీ తరఫున ముఖ్య సందేశం ఏమనగా దేశ ప్రజలకు చెప్తున్నాము, ఎన్సీసీ అనేది క్రైస్తవుల కోసమే కాదు, అన్ని మతాలు ఉన్నటువంటి అన్ని జాతులు ఉన్నటువంటి వారికి కూడా ఒక ఆర్గనైజేషన్ పనిచేస్తున్నది. గత 15 రోజుల క్రితం ఏదైతే ఛత్తీస్గఢ్లో మరి నన్స్ ని అరెస్ట్ చేయడం, వాళ్ళని వేధించడం మరి ఉన్నటువంటి ఈ సమస్య విషయంలో ఎన్సీసీ పోరాడింది. అలాగే మరి నన్సులను వాళ్ళు శాంతి సందేశం ఇస్తున్నటువంటి నన్సుల మీద వారు ఆ ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని ఎన్సీసీ ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఆ నన్సులు కూడా మరి రీసెంట్లీగా అక్కడ ఉన్నటువంటి పొలిటిక్ విభాగం కానీ మా ఎన్సీసీ ఆధ్వర్యంలో కానీ నేషనల్ క్రిస్టియన్ సంబంధించినటువంటి అనేక ఆర్గనైజేషన్లు కూడా నల్ల విషయంలో మరి బెయిల్ విషయంలో వారు ముందుండి బెయిల్ తీసుకురావడం జరుగుతుంది. మా యొక్క శాంతి సందేశాన్ని మేము అందిస్తున్నాం. ఎవరితోటి మేము గొడవలు పెట్టుకోవట్లేదు. మా యొక్క మంచి మార్గంలో నడవాలని మంచి సందేశాన్ని ఇస్తున్నటువంటి క్రైస్తవుల మీద దాడిని చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిని ఎన్సీసీ పూర్తిగా ఖండిస్తుంది. రాబోయే దినాల్లో కూడా క్రైస్తవుల మీద కాదు ఏ మత విషయంలో కానీ మా ఎన్సీసీ మరి అందరికీ మద్దతుగా తెలిపి ప్రజల సంక్షేమం కోసం ప్రజల శాంతి కోసం పనిచేస్తున్నటువంటి ఈ ఆర్గనైజేషన్ ని ముందుకు తీసుకుపోతున్నాం. ఇది భారతదేశంలోనే కాదు రానున్న రోజుల్లో కూడా ప్రపంచ దేశంలో మరి ఒక ఎన్సీసీ ఆర్గనైజేషన్ నడుస్తుంది. ఒక మంచి మార్గంలో అందరికీ సేవ చేయాలి అని అందరికీ సహాయం చేయాలని ఏ ఆపద వచ్చినా ఎన్సీసీ ఆర్గనైజేషన్ ముందుంటది. కాబట్టి ఈ ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నటువంటి అందరూ మరి జిల్లాల కమిటీ రాష్ట్ర కమిటీలు వేస్తున్నాం. మరి ఇక మీద కూడా మా క్రైస్తవుల మీద దాడి చేస్తే మాత్రం ఊకోదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.